సకల లోకాలకు అపకారం చేసినవాడు, దుష్టులతో సాంగత్యం చేసినవాడు అయిన వృత్రుడు ఏ రీతిగా అంత మంచి జ్ఞానం పొందగలిగాడు? యుద్ధంలో తన పౌరుషంతో దేవేంద్రుని ఎలా మెప్పించగలిగాడు అని పరీక్షిత్తు శుకయోగీంద్రుని అడిగాడని సూతుడు శౌనకాదిమునులకు చెప్పి ఆపై ఇలా అన్నాడు. శుకమహర్షి హరిని శ్రద్ధగా స్మరించుకుని పరీక్షిత్తుకు ఇలా చిత్రకేతూపాఖ్యానం చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కృష్ణద్వైపాయనుడు, నారదుడు, దేవలుడు ఈ మహర్షులు నాకు చెప్పిన ఒక కథ ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా విను. అమిత విభూతి జాలనమరాధిపు బోలుచు శూరసేన దేశములకు భర్తయై ప్రజలు సంతసమందగ సార్వభౌముడై క్షమదమకెల్ల కాలమును కామదుహంబుగా చిత్రకేతునామమున ప్రసిద్ధికెక్కె గుణమండనుడంచిత కీర్తికాముడై. చిత్రకేతువు అనే పేరు గలవాడు శూరసేన దేశాలకు రాజుగా ఉండేవాడు. అతడు వైభవంలో దేవేంద్రునితో సమానుడు. అతని పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. భూమి తనకెల్లప్పుడూ కోరిన కోరికలు తీరుస్తూ ఉండగా అతడు సార్వభౌముడై వెలుగొందాడు. చక్కని గుణవంతుడు, చక్కని కీర్తికాముడై ప్రసిద్ధికెక్కాడు. జయ శ్రీకృష్ణ.